Uh, Good morning, children. Welcome to the online class of Maths, day 8. Day 8. In previous class, I explained um, data handling chapter. What is data? Data is information either in the form of numbers or words, which helps us to make decisions. Is called data. Okay. చూడండి, మొబైల్ కాస్ట్ ఇవన్నీ చెప్పి ఏ మొబైల్ కొనుక్కోవాలో డిసిషన్ తీసుకోవడానికి ఇది మీకు డేటా యూజ్ అవుతుంది అనమాట. అలా డేటాలో ఏమో వెర్బల్ డేటా, న్యూమరికల్ డేటా ఉంటాయని చెప్పాను. వెర్బల్ డేటా అంటే ఇలా ఉంటాయి చూడండి. వెర్బల్ డేటాస్ ఇలా నెంబర్స్లో వస్తాయి డేటా. న్యూమరికల్ డేటా అంటే ఇలా ఉంటాయి అన్నమాట. లక్ష్మి ఆరెంజ్ ఇష్టం, ప్రీతికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఆర్గనైజింగ్ ఏ డేటాని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలో చెప్పాను. ఆ డేటాని టేబుల్ రూపంలో రాయాలి. రాస్తే ఎలా కూడా చెప్పాను. వీటిని ఏమో టాలీ మార్క్స్ అంటారు, వీటిని ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకేనమ్మా, మీకు హోంవర్క్ ఇచ్చాను. కానీ అవుట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ఓన్లీ సిద్ధార్థ అన్న స్టూడెంట్ మాత్రమే నాకు హోంవర్క్ పంపారు. మిగతా వాళ్ళు ఎవరు పంపించలేదు. అంటే ఈ ఆన్లైన్ క్లాస్ చెప్పేది ఎవరి గురించి, మీ గురించా లేకపోతే మా గురించా? అంటే మా కాలక్షేపం ఒక శ్రద్ధగా పెడుతున్నాం అనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎవ్రీవన్ మస్ట్ డూ ద హోంవర్క్ అండ్ సెండ్ ఇట్ త్రూ వాట్సాప్. ఓకేనా? ఓన్లీ సిద్ధార్థ అన్న స్టూడెంట్ మాత్రమే చేశాడు, ఇంకెవ్వరూ చేయలేదు. చూడండి, ఈ చాప్టర్ ఈ రోజుతో ఫినిష్ చేస్తాను. మిగతా చెప్పేసి ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా చెప్పాను. ఎలాగో ఇలా టేబుల్ తయారు చేయడం, ఫ్యామిలీ సైజు అంటే 2 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎంతమంది అలా ఇచ్చాడు, ఒక లొకాలిటీలో అనమాట ఇచ్చాడు. అక్కడ దాన్ని ఏ విధంగా మనం చేయాలన్నదే చేసి చూపించాను మీకు. అలాగే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, దీన్ని ఏమంటారు అనమాట, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు, దీనికి ఎలా తయారు చేయాలో చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఒకసారి చూసుకోండి మీకు ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే. రైట్, ఇప్పుడు నా చూడండి, నెక్స్ట్ ఏం చెప్తానంటే రిప్రజెంటేషన్ ఆఫ్ గివెన్ డేటా ఇన్ వేరియస్ టైప్స్. గివెన్ డేటానే ఇంక చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ వేరియస్ టైప్స్ అంటే అందులో 3 రకాలు ఉన్నాయి. ఏంటది? పిక్టోగ్రాఫ్స్, నెక్స్ట్ బార్ గ్రాఫ్, పై డయాగ్రామ్. ఈ రెండు ఈ సంవత్సరం ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఇయర్ మీకు చెప్తాం. ఇది ఎలా చేయాలో చెప్తాను, ఈ పిక్టోగ్రాఫ్ బార్ గ్రాఫ్. ఇక్కడ చూడండి, ఒక డేటా ఇచ్చాడు, చూసుకోండి. ఏమిచ్చాడు డేటా? రిప్రజెంట్ ద స్ట్రెంత్ ఆఫ్ స్కూల్ ఇన్ పిక్టోగ్రాఫ్లో రిప్రజెంట్ చేయమన్నాడు. క్లాస్ ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 6th క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారు, 7th క్లాస్లో 30 మెంబర్స్, 8th క్లాస్లో 35 మెంబర్స్, 9th క్లాస్లో 25 మెంబర్స్, 10thలో 20 మెంబర్స్ ఉన్నారు. దీన్ని పిక్టోగ్రాఫ్స్లో చూపించాలి మనం. పిక్టోగ్రాఫ్స్లో చూపించమంటే అంటే సపోజ్ ఇక్కడ చూడండి, చెప్తున్నాను ఇలాగో. ఫస్ట్ 6th క్లాస్ ఎలా చూపించాలో చెప్తున్నాను అంటే పిక్చర్స్లో చూపించాలన్నమాట. పిక్టోగ్రాఫ్ అంటే అర్థం ఏంటి? ఇచ్చిన డేటాని పిక్చర్స్లో చూపిస్తాం. ఇక స్టూడెంట్స్ ఇచ్చారు, చూడండి. 6th క్లాస్, 6th ఎలా చెప్తాను, క్లాసు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 6th, అలాగే 7th, 8th, 9th, 10th. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఇక్కడ దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక్కొక్క డయాగ్రాము ఎంతమంది స్టూడెంట్స్ని చూపిస్తుందో చెప్పాలన్నమాట మనం. అంటే మనకి ఇది దేనికి యూజ్ అంటే, సపోజ్ మనం ఏదో మన పంచాయతీ ఆఫీస్ దగ్గర గట్రానే కొన్ని అదే ఎంతమంది ఏ సంవత్సరంలో ఎంతమంది పుట్టారు ఇలాంటివి గట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి చదువు రాని వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి పిక్చర్స్ రూపంలో కానీ గ్రాఫ్ రూపంలో కానీ చెప్తే వాళ్ళకి ఏ సంవత్సరంలో ఎంతమంది పుట్టారో ఈజీగా తెలుస్తుంది అనమాట. అంటే ఈ సంవత్సరంలో ఎంతమంది ఎక్కువ, అంటే వాటిని బట్టి ఎంతమంది ఎక్కువ పుట్టారని చెప్పి తెలుస్తుంది. తక్కువ పిక్చర్స్ ఉంటే తక్కువ మంది పుట్టారని తెలుస్తుంది. అలా పిక్చర్స్ రూపంలో కానీ గ్రాఫ్ రూపంలో కానీ చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు. అంటే కొంత అర్థం చేసుకోలేని వాళ్ళు డేటాని. దానికన్నమాట ఉపయోగం. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ డిఫరెంట్ టైప్స్, పిక్టోగ్రాఫ్స్, బార్ గ్రాఫ్, పై డయాగ్రామ్. ముందు పిక్టోగ్రాఫ్ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాడో హైయెస్ట్ చూసుకోండి, 35. అంటే మనం ఎలా తీసుకోవాలంటే అన్ని మరి సపోజ్ ఇక్కడ వేల కొలది ఉండొచ్చు. అప్పుడు అన్ని నెంబర్లో ఒక 1000 ఉందనుకోండి. 8thలో ఒక 150 మెంబర్స్ ఉన్నారనుకోండి. 150 డయాగ్రామ్స్ వేయాలంటే మనకి ఇక్కడ బుక్ సరిపోదు, టైం సరిపోదు. కాబట్టి మనం ఒక స్కేలు తీసుకోవాలి. స్కేల్ ఎలా తీసుకుంటాం? ఒక డయాగ్రాము ఎంతమందిని చూపిస్తుందో తీసుకోవాలి.
అలా తీసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ అన్నిటికీ కూడా యాక్చువల్గా ఏం చేస్తారంటే జీసీడీ కట్టండి. హెచ్సిఎఫ్ లేదంటే హెచ్సిఎఫ్ అంటారు కదా, హెచ్సిఎఫ్ తీసుకున్నారనుకో అన్నిటికి కూడా హెచ్సిఎఫ్ 5 అవుతుంది. చూసుకొని మీరు చేస్తే హెచ్సిఎఫ్ 5 వస్తుంది. కాబట్టి 1 డయాగ్రామ్ రిప్రజెంట్స్ 5 స్టూడెంట్స్. అప్పుడు మీకు ఈజీగా చేయొచ్చు అనమాట. 1 డయాగ్రామ్ రిప్రజెంట్స్ 5 స్టూడెంట్స్ అయితే చూడండి, ఫస్ట్ వన్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, 30 స్టూడెంట్స్ ఉన్నారు 6th. ఒక డయాగ్రాము 5 స్టూడెంట్స్ అంటే 6th వేస్తున్నాను చూడండి. 6th ఎన్ని డయాగ్రామ్స్ వస్తాయంటే 30 బై ఎంత తీసుకున్నామా స్కేల్ 5, 6 డయాగ్రామ్స్ వేస్తే సరిపోద్ది 6th. సో 6 చేద్దాం. ఇది మీరు సెపరేట్గా చేసి చూపించండి. నాకు ఇక్కడ ప్లేస్ లేక అలా చేస్తున్నాను. 6th ఏం చేద్దాం డయాగ్రామ్స్ మీ ఇష్టం. నేను ఎలా చూపిస్తున్నాను. నెక్స్ట్ 3 ఎన్ని వేయాలమ్మా, 6 వేయాలి. ఇంకా నీట్గా వేయాలి. నేను ఇప్పుడు ఆన్లైన్లో చెప్తున్నాను కాబట్టి నాకు 2 బోత్ హ్యాండ్స్ యూజ్ చేస్తాం కుదరదు. అందుకని నేను ఏది వేస్తాను. ఎన్ని 6 వచ్చినాయి అంటే 5 5 5 5 5 5 మొత్తం ఎంత అవుద్ది 30 సరిపోయింది. రైట్, అలా అనమాట. ఇప్పుడు 7th ఎన్ని డయాగ్రామ్స్ వేయవలసి వస్తాయి. 7 చూడండి 30 బై స్కేల్ ఎంత తీసుకుంటే అంత అనమాట. స్కేల్ ఎంత తీసుకున్నాం, ఒక డయాగ్రామ్ 5, సో 6. అక్కడ కూడా 6 వేస్తే సరిపోదు. ఇవి కూడా 6 వేయండి ఇలా. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చూడండి, 8th 35. 8th ఇక్కడ వేస్తున్నాను. 35 బై 5 ఎంతమ్మా, 7 పిక్చర్స్ వేయాలి. సో 7 వేద్దాం. రైట్, సెవెన్. ఇప్పుడు 9th 25. 9th 25 కాబట్టి 25 బై 5 వేస్తే సరిపోతాయి. 5. రైట్, నెక్స్ట్ 10th ఎంతమంది ఉన్నారమ్మా, 10th 20 బై 5 అంటే 4 వేస్తే సరిపోద్ది. 4. అంతే అమ్మా, పిక్టోగ్రాఫ్ ఎలా వేస్తాం ఇలా అనమాట. అర్థమైందా. ఇక్కడ మనం 5 స్టూడెంట్స్ తీసుకోవాలంటే రూల్ మీ ఇష్టం. మీరు ఎంతన్నా తీసుకోవచ్చు. 10 తీసుకోవచ్చు. 10 తీసుకునేటప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం, మనకి ఏమవుతుందంటే ఇది 3 వస్తాయి. 3 ఇదేమో 10 తీసుకున్నాం అనుకో 3.5 వస్తుంది. అంటే సగం బొమ్మ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు జీసీడీ హెచ్సిఎఫ్ తీసుకున్నాం అనుకో ఈజీగా కరెక్ట్గా బొమ్మ ఎన్నెన్ని పిక్చర్స్ వేయాలి మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. అయితే 10 తీసుకుంటే 2.5 వేయాలి. అంటే 2 బొమ్మలు వేసి 2 పిక్చర్స్ వేసి అందులో ఆఫ్ వేయాలి. ఆఫ్ అంటే ఎంత చేస్తుంది అలా అర్థమైంది కదా మీకు. ఇలా అనమాట మీకు హెచ్సిఎఫ్. సపోజ్ ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, 150 200 ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దాన్ని బట్టి మనం తీసుకోవాలి. సపోజ్ హైయెస్ట్ 200 ఉంది. హైయెస్ట్ 200 ఉంటే మనం 10 చెప్పని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 20 డయాగ్రామ్స్ వేయవలసి వస్తుంది. సో అది కూడా కష్టమే. అప్పుడు కూడా 5 తీసుకుంటాం, అప్పుడు 20 తీసుకోవాలి. ఇప్పుడు హైయెస్ట్ ఇందులోని 10th ఏదో 200 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 5 తీసుకున్నాక ఎంత 5ని 200 డివైడ్ చేస్తే 40 డయాగ్రామ్స్ వేయాలి, కుదరదు ఇక్కడ. అప్పుడు మీరు ఏం తీసుకుంటారు, 10 కానీ 10 తీసుకున్నా సరే 20 వేయాలి. 20 కూడా మనకు ప్లేస్ సరిపోదు. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, 20 తీసుకున్నాం అనుకోండి, 200 బై 20 ఎంత అవుద్ది, 10 వస్తుంది. హైయెస్ట్ అది వస్తుంది, మిగతా అన్నీ అంతకంటే తక్కువ అవుతాయి. సో 10 ఈజ్ పాసిబుల్ టు డ్రా పిక్చర్స్. రైట్, లైక్ దట్ యూ హ్యావ్ టు టేక్ స్కేల్. రైట్, కన్వీనియంట్గా తీసుకోవాలి మీరు స్కేల్. అర్థమైంది కదా. ఇక్కడ పిక్టోగ్రాఫ్స్ ఇక్కడ ఒక హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. ఇందులో ఒక సమ్ ఇచ్చాడు ఎక్సర్సైజ్లో. ఇది ఫస్ట్ సమ్, ద నెంబర్ ఆఫ్ రిస్ట్ వాచెస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ ఫ్యాక్టరీ ఇన్ వీక్ ఆర్ ఫాలోస్ యాజ్ ఫాలోస్. చూడండి ఇక్కడ ఇలా ఇచ్చాడు. మరి మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇలాగే మండే ఇలా వేస్తారు, వీక్ నెంబర్ ఆఫ్ వాచెస్ ప్రొడ్యూస్డ్ అని వేస్తారు.
మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని వేసుకుంటారు. అప్పుడు వాచెస్ సింబల్ ఎలా వేయాలి? వాచ్ సింబల్ ఏదో వేసుకోండి. సింబల్ ఇలా వేయచ్చు మీరు. అటు ఇటు వేసి ఇలా వేసారనుకోండి, గేర్లు పెట్టి వాచెస్ వస్తాయి. అలా వాచ్ మీరు అందంగా వేసుకుంటే సరిపోదు. కానీ ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది చూడండి. స్కేల్ ఎలా తీసుకోవాలి? స్కేల్ హైయెస్ట్ ఎంత ఉంది? 400. ఇప్పుడు 5 తీసుకున్నాను అనుకో, ఇప్పుడులాగా దీనిలాగా ఎంత వస్తుంది? 80 డయాగ్రామ్స్ వేయాలి. 80 ఎక్కడ వేస్తాం మనం అక్కడ? కాబట్టి మనకి రీజనబుల్ స్కేల్ తీసుకోవాలి. ఈ అన్నిటికి ఒకసారి ఒక పని చేద్దాం, హెచ్సిఎఫ్ కడదాం. అన్నిటిలో పోయి చూడండి ఒకసారి. 25 పోద్ది చూడండి అన్నిటిలోనే. 25 అయితే 25 పోతుందమ్మా, ఇందులో పోద్ది. 25 అనే ఎక్కువ డయాగ్రామ్స్ వచ్చేస్తున్నాయి. 50 తీసుకోండి. 50 తీసుకున్నాను అనుకో, 50 ఏమో ఇది డివైడ్ చేస్తే 7 వస్తాయి. దీన్ని డివైడ్ చేస్తే 55 వస్తాయి. ఇది 8 వస్తాయి. ఇవి 6 వస్తాయి. ఇదేమో 50 అవుతాయని చూడండి ఎంత వస్తుంది? 5.5 వస్తుంది. 5.5. అప్పుడు ఏం చేస్తారంటే సగం వాచ్ చేయండి దానికి. 5.5 వాచెస్ వేయాలి. ఒక హాఫ్ వేస్తే సరిపోదు. రైట్. 50 తీసుకుంటే మీకు రీజనబుల్గా 8 వాచెస్తో అయిపోద్ది. అదే మీరు 25 తీసుకున్నా మళ్ళీ 16 వాచెస్ వేయాలి, ఎక్కువ పడేస్తుంది. సో అలా స్కేల్ తీసుకోవడం. దీనికి ఎలా తీసుకుంటారంటే 1 వాచ్ ఒక డయాగ్రామ్ వాచ్ మీకు వేయండి నీట్గాని ఈజ్ ఈక్వల్ టు ఏం వేస్తారో 50 వాచెస్ అని రాసుకుని మీరు తయారు చేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఓట్స్ పోల్ ఫర్ వేరియస్ క్యాండిడేట్స్ ఇన్ సర్పంచ్ ఎలక్షన్స్ ఆర్ షోన్ బిలో. సర్పంచ్ ఎలక్షన్స్లో అంట సూర్యుడు గుర్తు అంటే సన్ సింబల్ ఉన్న వాళ్ళకేమో 400 ఓట్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ టోటల్ ఓట్స్ తర్వాత. అలాగే పార్ట్ ఉన్న వాళ్ళకేమో 550 వచ్చినాయి. ట్రీ ఉన్న వాళ్ళకేమో 350 వచ్చినాయి. వాచ్ ఉన్న వాళ్ళకి 200 వచ్చినాయి. దీన్ని మనం పిక్టోగ్రాఫ్ కింద చేయాలి. అప్పుడు లైన్గా వేసుకోవడం. సింబల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. దీనికి ఎలా వేసాం? వీక్ నెంబర్ ఆఫ్ వాచెస్ ప్రొడ్యూస్డ్. సింబల్స్ వేస్తారు. లైన్గా సన్ పార్ట్ అని రాస్తారు సింబల్. ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది చూడండి, 550 ఉంది. సో 550కి కూడా స్కేల్ మీరు ఏం తీసుకుంటారో 50 తీసుకుంటే చాలు. 50 తీసుకుంటే 11 వస్తుంది చూడండి. హైయెస్ట్ అదే కాబట్టి 11. ఇవన్నీ కూడా ఇది 8 వస్తాయి. ఇదేమో 50 తీసుకుంటే ఇది 7 వస్తుంది, ఇది 4 వస్తాయి. ఆ సింబల్స్ వేస్తే సరిపోదు. ఇలాగనమాట పిక్టోగ్రాఫ్. అర్థమైంది కదమ్మా? అలా చేయండి మీరు. దట్ ఈజ్ అబౌట్ పిక్టోగ్రాఫ్స్. రైట్. నెక్స్ట్ బార్ గ్రాఫ్ ఎలాగో చెప్తాను చూడండి. దిస్ సైడ్ అంటే సెకండ్ మెథడ్ ఆఫ్ షోయింగ్ డేటా. ఓకేనమ్మా, రిప్రజెంటింగ్ డేటా. సెకండ్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ డేటా. హియర్ సీ దిస్. ఈ సర్వే ఆఫ్ 1 ఎగ్జాంపుల్ ఎక్సైజ్లో చెప్తున్నాను. 12.3 ఎక్సైజ్లోని థర్డ్ సమ్ చెప్తున్నాను నేను. ఫస్ట్ మీరు హోంవర్క్ చేద్దరు. ఈ సర్వే ఆఫ్ 120 స్కూల్ స్టూడెంట్స్ వాజ్ కండక్టెడ్ టు ఫైండ్ విచ్ యాక్టివిటీ దే ప్రిపేర్ టు డూ ఇన్ దేర్ ఫ్రీ టైమ్. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు, అంటే స్కూల్ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, సండే టైంలో గట్టా ఎవరెవరు ఏ పని చేస్తారో ఇక్కడ ఇచ్చాడు. 120 మెంబర్స్ని సర్వే చేశాడు అనమాట. ప్రిపేర్డ్ యాక్టివిటీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ప్లేయింగ్ ఎంతమంది ప్రిపేర్ చేస్తున్నారు? 25 మెంబర్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకుంటాం అని చెప్తున్నారు. రీడింగ్ స్టోరీ బుక్స్, హౌ మెనీ మెంబర్స్? 10 మెంబర్స్. వాచింగ్ టీవీ, ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు? వాచింగ్ టీవీ ఎంతమంది చెప్తున్నారు? 40 మెంబర్స్ మేము టీవీ వాచ్ చేస్తామని చెప్తున్నారు. లిజనింగ్ టు మ్యూజిక్ వింటామని ఎంతమంది చెప్పారు? 10 మెంబర్స్. పెయింటింగ్ చేస్తాం, ఫ్రీ టైంలో పెయింటింగ్ చేస్తాం ఉన్న వాళ్ళు 15 మెంబర్స్. అంటే ఫ్రీ టైం. అలాగే 10 మెంబర్స్ said that they will read story books. 40 students said that they will watch TV if they have free time. లిజనింగ్ టు మ్యూజిక్ ఏమో 10 మెంబర్స్, పెయింటింగ్ ఏమో 15 మెంబర్స్. దీన్ని మనం బార్ గ్రాఫ్లో చూపించాలి. డ్రా ఏ బార్ గ్రాఫ్ టు ఇల్లుస్ట్రేట్ ద అబౌట్ డేటా. ఇప్పుడు మనం దీన్ని స్కేల్ తీసుకోవాలి ఫస్ట్. ఇందాకలాగే హైయెస్ట్ 40 అమ్మ. ఇప్పుడు మీకు ఇంకో ఇది ఎలా ఉంటుంది? బార్ షీట్, దాన్ని ఏమంటారు, గ్రాఫ్ షీట్ ఎలా ఉంటుంది మీకు? ఇలా అంటే స్ట్రైట్గా ఉంటేమో ఇవేమో 15 ఉంటాయి, ఇలా పైకేమో 25 ఎన్ని ఉంటాయి. రైట్. అలా స్ట్రైట్గానే తీసుకుంటే 15ని ఇప్పుడు మనం ఇలా పైకి ఉన్న ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి కదా. ఆ 25ని బట్టి దీన్ని స్కేల్ తీసుకోవాలి. 1 చప్పున తీసుకున్నాం అనుకో, అంటే ఒక్కొక్క సెంటీమీటర్
ఇది 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ 1 అని తీసుకున్నాం అనుకో, 1 సెంటీమీటర్ 1 2 3 4 5 6 అలాగే మీకు ఉన్నాయి 25 వస్తాయి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 40 ఉంది. సో 40 కుదురుతలేదు. అప్పుడు మనం స్కేల్ మార్చుకోవాలి. 2 తీసుకున్నారు అనుకోండి, ఇది 12.5 అంటే 25 డివైడ్ చేస్తే 12.5 కొట్టాలి. 12.5 వరకు కొడతారు. అంటే 12.5 అంటే ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12.5 అంటే ఇక్కడికి వస్తే ఫస్ట్ దగ్గర ఇక్కడ వరకు వచ్చేద్ది. ఓకేనా? అలాగే ఇదేమో 2 తీసుకుంటే 20 కావాలి, బాగా పైకి వచ్చేద్ది. అంటే నేను ఇక్కడ నాకున్న స్పేస్ని బట్టి నేను ఇది చెప్తున్నాను అనమాట. ఏంటి, స్కేల్ తీసుకుంటున్నాను. ఇక నాకున్న స్పేస్ ఓన్లీ ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. నేను సపోజ్ 2 తప్పుని తీసుకున్నాను, నాకు ఇక్కడ 20 కావాలి. 20 కావాలంటే 20 లేవు కదా, నాకు 20 కావాలి. ఎందుకంటే 40/2 తీసానుకోండి, 20 హైయెస్ట్ తీసుకుని దాన్ని బట్టి వేయాలి. కుదరదు. 3 తీసుకోకూడదు ఎప్పుడు కూడా. స్కేల్ 1 అన్న తీసుకోవాలి, 2 అన్న తీసుకోవాలి, లేదంటే 5 తీసుకోవాలి, లేదంటే 10 తీసుకోవాలి, లేదా 20 ఇలాంటివి అనమాట. 50 కానీ 100 కానీ ఇలాంటి స్కేల్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం 2 తీసుకుంటే నాకు ఇక్కడ కుదురుతులేదు. 3 తీసుకోకూడదు, 4 తీసుకోకండి. 4 కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవద్దు. 5 తీసుకోండి. స్కేల్ ఏం తీసుకుందాం, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్. అక్కడ స్టూడెంట్సే కదా, 1 సెంటీమీటర్ వల్ల 5 స్టూడెంట్స్. ఇప్పుడు 25 స్టూడెంట్స్ ఏమన్నాడు, ప్లేయింగ్ 25 అంటే 25 ఈ స్కేల్ అని తీసుకున్నాం 5 అంటే 5 సెంటీమీటర్స్ ఇక్కడ డ్రా చేయాలి మనం దీని మీద. అంటే చూడండి ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అంటారు. గ్రాఫ్ షీట్లో ఇది ఏమంటారమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఫస్ట్ ఒకటి వదిలేయండి. రెండో దాని దగ్గర మీరు ఏం తీసుకుంటే ప్లేయింగ్. ఫస్ట్ వన్ ప్లేయింగ్ కదా, ప్లేయింగ్. మళ్ళీ ఒకటి వదిలేయండి. రెండోదేమో రీడింగ్ స్టోరీ బుక్స్, ఇంకోటి వదిలేయండి. తర్వాత ఏమో వాచింగ్ టీవీ, ఇంకోటి వదిలేయండి. అంటే బార్కి మధ్య స్పేస్ ఉండాలన్నమాట కంపల్సరీగా. నెక్స్ట్ లిజనింగ్ మ్యూజిక్, ఇంకోటి వదిలేసి మీరు ఏం రాస్తారమ్మా, పెయింటింగ్. ఇలా బార్కి మధ్య గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, 5 యూనిట్స్ తీసుకున్నాం. 1 సెంటీమీటర్ అంటే ఒక్కొక్క సెంటీమీటర్ మీకు గ్రాఫ్ షీట్లో ఒక్కొక్క బాక్స్ ఉంటుంది కదా, ఒక్కొక్క సెంటీమీటర్ కింద లెక్క. 1 సెంటీమీటర్ 5 తీసుకున్నాను కాబట్టి పైకి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దానికి వేయకూడదు, రెండో దాని దగ్గర 5 కదా తీసుకున్నాం. మరి 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 అలా వస్తాయి. అదే మీరు 2 తీసుకున్నాను స్కేల్ 2 4 6 8 10 12 అలా వస్తాయి. 1 తీసుకుంటే 1 2 3 4 అలా వస్తాయి. సపోజ్ 50 తీసుకున్నాను అనుకోండి, స్కేల్ 50 100 150 200 250 300 అలా వస్తాయి. స్కేల్ నేను ఇక్కడ 5 తీసుకున్నాను కాబట్టి ఇలా వేసాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ది ఎంత వచ్చిందమ్మా, 5. సెకండ్ వన్ చూడండి, రీడింగ్ బుక్స్ ఏమో 10 స్టూడెంట్స్ అంటే 10 స్కేల్ అని తీసుకున్నాం 5. ఎంత వచ్చింది, 2 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ప్లేయింగ్ అన్నది 5 సెంటీమీటర్స్ వచ్చింది. ఎలా గీయాలో చెప్తున్నాను. ఒకటి వదిలేసి ప్లేయింగ్ కదా, ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్. ఇది వదిలేయండి, ఇది లెక్క పెట్టకూడదు. 1 2 3 4 5 చూసారు ఇక్కడ. అప్పుడు దీన్ని స్కేల్తో కొట్టాలి. ఈ రెండు కలిపి ఇలా కింద కూడా స్కేల్తో, అంటే స్కేల్ చూడండి, ఇది సారీ వెయిట్ ఏ మినిట్, వేర్ ఇస్ ద స్కేల్, రైట్ హియర్. స్కేల్ చూడండి, ఇలా పెట్టి మీరు డ్రా చేస్తారు దాన్ని. తర్వాత నెక్స్ట్ సేమ్ లైన్ మీద కొట్టాలి. ఈ లైన్ మీద ఇలా స్కేల్ కొడతారు, ఈ లైన్ మీద కొడతారు. అలా బారు డ్రా చేయాలన్నమాట. మీరు చూసుకోండి, అక్కడ దాని వాల్యూ 25 కదా, 25 దగ్గరికి వచ్చిందో లేదో చూసుకోవాలి. 5 ఇక్కడ 25 అని రాస్తారు. నెక్స్ట్ వదిలేయండి. నెక్స్ట్ ఏంటమ్మా, సెకండ్ వన్ రీడింగ్ స్టోరీ బుక్స్. ఎన్ని సెంటీమీటర్లు వచ్చింది, 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ రీడింగ్ స్టోరీ బుక్స్. ఇది వదిలేయాలి, ఫస్ట్ లెక్కెట్టకూడదు. 1 2 మళ్ళీ ఇలాగ అడ్డంగా స్కేల్తో కొడతారు, ఇలా నిలువుగా స్కేల్తో కొడతారు, బార్ కొడతారు. 10 అది 10 సరిపోయిందా, 10 వచ్చింది చూడండి. తర్వాత వాచింగ్ టీవీ 40 అంటే చూడండి ఎన్ని సెంటీమీటర్స్ చేయాలి, 40 స్కేల్ ఎంతమ్మా 5 8 సెంటీమీటర్స్ అంటే చూడండి ఇక్కడ ఇది లెక్కెట్టకూడదు. 1 2 3 4 5 6 7 8 అప్పుడు ఇలా అడ్డంగా కొడతారు, స్కేల్తో ఇలా స్ట్రైట్గా కొడతారు. అదేమ్మా 40 వచ్చింది చూడండి. కానీ ఇక్కడ సపోజ్ 2 అనుకోండి, మీకు స్కేల్ 2 అనుకోండి, ఎంత అవుతుంది, 40/2 అంటే ఎంత వస్తుంది, 20 సెంటీమీటర్స్ కొట్టాలి. ఇలా పైకి 20 సెంటీమీటర్స్ కొట్టాలన్నమాట. స్కేల్ని బట్టి మనకి లెంత్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద బార్స్ మారిపోద్ది.
అలా లిజనింగ్ మ్యూజిక్ చూడండి, లిజనింగ్ మ్యూజిక్ ఎంత 10/5 స్కేల్, సో 2 సెంటీమీటర్స్. లిజనింగ్ మ్యూజిక్ చూడమ్మా 2 సెంటీమీటర్స్. ఇక్కడ మళ్ళీ ఒకటి వదిలేసి ఇక్కడ రాస్తారు 1 2, ఇలా అడ్డం కొట్టి నిలువు కొట్టండి 10 సరిపోయింది 10. నెక్స్ట్ లాస్ట్ ఏంటమ్మా, లాస్ట్ వన్ ఈజ్ పెయింటింగ్. పెయింటింగ్ చూడండి, పెయింటింగ్ ఎంత 15 స్కేల్ ఎంత 5, సో 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ కొట్టాలి. 1 2 3 ఇలా స్ట్రైట్గా 3 సెంటీమీటర్స్కి ఇలా బార్ కొడతారు అడ్డంగా, స్కేల్తో కొట్టాలి మీరు. ఇలాగ ఇది బార్ గ్రాఫ్. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రిపేర్డ్ యాక్టివిటీ, ఇక్కడ ఎక్స్ మీద రాయాలి. ఇక్కడ నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు, మీరు అక్కడ ఏం తీసుకుంటున్నారో రాయండి. ప్రిపేర్డ్ యాక్టివిటీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా అడ్డంగా రాసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాము, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అలాగే మీరు ఏ యాక్సిస్ మీద ఏం తీసుకున్నారో రాయాలి. అప్పుడు ఇది గ్రాఫ్ మీద ఈ నోట్ చేసి ఇలాగ గ్రాఫ్ డ్రా చేయాలన్నమాట. రైట్. నాకు ఇక్కడ స్కేలు నాకున్న పేజు అవైలబిలిటీని బట్టి నేను ఈ స్కేల్ తీసుకున్నాను 5. మీరు అక్కడ ఉన్న మీకు 25కి 20 ఉంటుంది, 25 అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మీరు స్కేల్ తీసుకోవచ్చు. 5 మీరు అక్కడ 2 తీసుకోవచ్చు. 2 తీసుకుంటే 20 ఉంటుంది మీకు, దాన్ని బట్టి కొట్టచ్చు ఇవంతా. రైట్. 2 తీసుకున్నాను అనుకోండి, ఇది 12.5 వస్తుంది. అలాగా మార్చుకుని కూడా కొట్టుకోవచ్చు. 2 తీసుకుంటే మీకు ఎన్ని ఐట్లు మారిపోతాయి, ఐట్లను బట్టి దాన్ని బట్టి గ్రాఫ్ కొట్టాలి. అర్థమైంది కదమ్మా. గ్రాఫ్ షీట్ ఎలా కొట్టాలో ఫస్ట్ మనకి ఇక్కడున్న పేజ్ అవైలబిలిటీని బట్టి ఇక్కడ స్కేల్ తీసుకోవాలి. ఇచ్చిన వాల్యూస్ని హైయెస్ట్ వాల్యూ ఎంత చూసుకుని దాన్ని బట్టి చూసుకోవాలి. 40, దీన్ని 40ని 2 డివైడ్ చేస్తే 20 వస్తుంది. నాకు ఇక్కడ 20 లేవు పైకి, కాబట్టి నేను అప్పుడు మార్చుకున్నాను. 2 తీసుకుంటే 3లు గట్టా తీసుకోకూడదు, 5 తీసుకోవాలి. 2 కాకపోతే 1 కాబట్టి 2 లేదా 5 తీసుకుంటే నాకు ఇలా వచ్చింది. నేను ఇంకా 5 కాకుండా 10 తీసుకున్నాను అనుకోండి, ఇదే 4 వస్తాయి. అన్నీ కూడా ఇంకా చిన్నగా వచ్చేస్తాయి. మీకు ఎప్పుడు కూడా గ్రాఫ్ ఆ పేజీకి కంప్లీట్గా వచ్చేటట్టు గీయకూడదు, మరీ చిన్నగా కొట్టకూడదు, చిన్నగా వచ్చేటట్టు కొట్టకూడదు. కరెక్ట్గా దానికి సెంటర్ వరకు, అంటే ఇంక ఇలా రావాలి. అలా ఉంది కదా, నాకు ఇంకా కరెక్ట్గా రావాలి, ఇలా రావాలన్నమాట. సరిగ్గా దానికి సూటబుల్గా ఉండాలి మీరు తీసుకునే గ్రాఫ్. అయితే మా గ్రాఫ్ అంటే బార్ గ్రాఫ్స్ ఎలా కొట్టాలన్నది. రైట్. ఇక్కడ మీకు అక్కడ హోంవర్క్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇది చెప్తున్నాను, ఫస్ట్ వన్ సెకండ్ వన్ చూడండి. ట్రావెలింగ్ టైం ఫర్ హైదరాబాద్ టు తిరుపతి ఇచ్చాడు బై డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడం, కారు 8 అవర్స్ పడుతుంది, బస్ ఏమో 15 అవర్స్ పడుతుంది, ట్రైన్ ఏమో 12 అవర్స్ పడుతుంది, ఏరోప్లేన్ 1 అవర్ పడుతుంది. దాన్ని మీరు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ యూజింగ్ బార్ డయాగ్రామ్ అన్నాడు. ఏముంది ఇక్కడలాగే చూడండి. కారు తీసుకుంటారు, మళ్ళీ ఇది వదిలేసి తర్వాత ట్రైను, తర్వాత ఒకటి వదిలేసి బస్సు, తర్వాత మీద వదిలేసి ఏరోప్లేన్ తీసుకుని అక్కడ హయ్యెస్ట్ వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి, 15, 12, ఇది 15. మీకు పైకి మీకు 20 ఉంటాయి ఏకంగా. కాబట్టి మీరు అక్కడ ఏం చేయొచ్చు అంటే దీన్ని 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 వెహికల్ అని రాస్తే సరిపోద్ది. అంటే ఒక్కొక్క 1 1 1 తీసుకుంటే సరిపోద్ది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అవి వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మీరు డ్రా చేసుకోవడం. కిందేమో ఇది వేసుకొని, ఇది మీరు రాస్తారంటే ట్రాన్స్పోర్ట్ టైప్, ట్రావెలింగ్ బై అంటే వెహికల్ ఇక్కడ ఎక్స్ మీద ఏం తీసుకుంటారు, వెహికల్. ఇదేమో నెంబర్ ఆఫ్ అది ట్రావెలింగ్ టైం. ఇక్కడ వై యాక్సిస్ మీద ట్రావెలింగ్ టైం అని తీసుకుంటారు, దాన్ని బట్టి బార్ గ్రాఫ్ కొడతారు. ఇలాగే రైట్. డ్రా చేసి పంపించండి. స్కేల్ ఎంత తీసుకుంటారు, 1 సెంటీమీటర్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఈజీగా. అదే నేను ఇప్పుడు తీసుకున్నట్టు 5 తీసుకున్నాం అనుకో, బస్సు హైయెస్ట్ 15/5 వేస్తే ఎంత 3 వస్తాయి. మొత్తం ఇక్కడేమో మీకు 22 ఉంటాయి, అది హైయెస్ట్ ఎంత వస్తుంది 3, ఇంత వస్తుంది అంతే. 3 అది ఇది ఎంత వస్తుంది. పేజ్ చూద్దామో పెద్దది ఉంటుంది, మీరు అలా తీసుకోవద్దు. మీరు ఇప్పుడు ఏం తీసుకుంటారు, 2 తీసుకున్నా మీకు ఇంకా 7.5 వస్తుంది. 7.5 అంటే చిన్నది వస్తుంది ఇంకా మీ పేజ్లోని. కాబట్టి మీరు 1 తీసుకుంటే హైయెస్ట్ 15 కాబట్టి 15 వస్తుంది, దాన్ని బట్టి బార్ గ్రాఫ్ కొట్టాలి. నెక్స్ట్ ద లైఫ్ స్పాన్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ ఆర్ గివెన్ బిలో. బేర్ ఏమో 40 years బతుకుద్దంట, క్యామెల్ ఏమో ఎంత లైఫ్ టైము 50 years, క్యాట్ ఏమో 25 years, డాంకీ ఏమో 45 years, గోట్ 15 years, హార్స్ 10 years, ఎలిఫెంట్ 70 years. డ్రా హారిజాంటల్ బార్ గ్రాఫ్. ఇది వెర్టికల్ బార్ గ్రాఫ్ అంటారు. ఇలా నిలువుగా కొట్టాను చూడండి, వెర్టికల్ బార్ గ్రాఫ్. ఇప్పుడు మనకు ఏం కొట్టమంటే హారిజాంటల్ బార్ గ్రాఫ్.
ఏమీ లేదు, సేమ్ ఇదే టైపు. కాకపోతే ఇదేమో ఇక్కడ రాస్తారో, ఇవేమో ఇక్కడ వేసుకుంటారు అంతే. దాన్ని బట్టి గీయడమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, బేరు, క్యామిల్, క్యాట్, డాంకీ అవన్నీ కూడా ఇక్కడ రాస్తారు. నేమ్ ఆఫ్ ద యానిమల్ అంటే లైఫ్ స్పాన్ ఇక్కడ రాస్తారు. నేమ్ ఆఫ్ ద యానిమల్, లైఫ్ స్పాన్ ఇక్కడ వేసేదేమో ఇక్కడ రాస్తారు, ఇక్కడ వేసేది ఇక్కడ రాస్తారు అంతే. అప్పుడు మీరు స్కేల్ తీసుకోవాల్సింది. ఇప్పుడు అంత క్రితం ప్రీవియస్ దాంట్లో ఏమో దీన్ని బట్టి స్కేల్ తీసుకున్నాం. ఇక్కడున్న మనకి అవైలబుల్ సెంటీమీటర్స్ని బట్టి మనం స్కేల్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఇలా అడ్డంగా ఉన్న అవైలబిలిటీని బట్టి స్కేల్ తీసుకోవాలి. రైట్, అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, నేను ఇక్కడ బేర్ ఉంది, ఇక్కడ బేర్ వేసాను అనుకోండి, బిఈఆర్ బేర్ ఒకటి వదిలేండి. నెక్స్ట్ ఎంత ఇది, క్యామిల్. నెక్స్ట్ ఇది వదిలేసి నెక్స్ట్ ఇది ఏంటిది, క్యాట్. ఇలా వేసుకుంటారు. ఇలా చూడండి ఇటువైపు ఎంత ఉందో చూసుకోండి. హయ్యెస్ట్ ఎంత మనకి ఇక్కడ ఇందులోని 70 years. ఏది దిస్ వన్ ఎలిఫెంట్ 70. అంటే ఇలా ఎన్ని ఉన్నాయో చూసుకోండి. నాకు ఇక్కడ ఇలాగ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయి. 14 ఉంటే ఇక్కడ 17. అంటే మనం 5 తీసుకున్నాం అనుకోండి, 70/5 14 వస్తుంది హైయెస్ట్. సో 5 తీసుకోండి సరిపోదు. మీ ఇలా స్కేల్ ఏం తీసుకుంటారు మీకు అక్కడ ఉన్న దాన్ని బట్టి అవైలబిలిటీని బట్టి 5 తీసుకుంటే ఎలిఫెంట్స్ ఎక్కువ వస్తాయి. 5 ఫస్ట్ ఎంతమ్మా చూడండి, 5 తీసుకుంటే ఇది బేర్ ఎంత అవుతుంది, 40/5 8. బేర్ ఏమేమి చేస్తారు మీరు చూడండి, 1 2 3 4 5 ఇలా కొట్టి హారిజాంటల్ బాగా ఇలా వస్తుంది అనమాట. మీకు అర్థమైందమ్మా, ఇలా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఏంటి చెప్పాను, బేర్ అయిపోయాక క్యామిల్ ఎంత 50. ఇప్పుడు స్కేల్ ఎంత తీసుకున్నాం మనం, 1 centimeter 5 కదా, 5 యానిమల్స్ అంటే 5 అంటే 10 అంటే చూడండి ఇక్కడ చూడండి, ఇది చూడండి ఇక్కడ నుంచి క్యామిల్ ఇది లెక్క కొడితే 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడికే స్కేల్తో ఎలా కొడతారో, నేను ఎంతో కొడుతున్నాను, మీరు ఎంతో కొట్టేయకండి, స్కేల్తో డ్రా చేయాలి ఇలా అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటది, నెక్స్ట్ది క్యాట్ 25 అంటే 25/5 చూడండి, క్యాట్ 1 2 3 4 5 అంటే ఇలా కొడతారు. రైట్, ఇలా అనమాట. ఈ ఏంటది హారిజాంటల్ బార్ గ్రాఫ్స్ అంటారు. ఇదేమో వెర్టికల్ బార్ గ్రాఫ్. రైట్, ఇవేమో ఇక్కడ తీసుకుంటారు, ఇవి నేమ్స్, ఇదేమో నెంబర్స్ ఇక్కడ తీసుకుంటారు. ఇది ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడేమో యానిమల్, నేమ్ ఆఫ్ ద యానిమల్, లైఫ్ స్పాన్ అని తీసుకుని నేమ్ ఆఫ్ ద యానిమల్ ఇక్కడ తీసుకుంటారు, నేమ్ ఆఫ్ ద యానిమల్, ఇక్కడేమో లైఫ్ స్పాన్ తీసుకుంటారు. అప్పుడు ఇటు రాయాలి నెంబర్స్. ఇప్పుడు 5 తీసుకున్నాం, ఇప్పుడు స్కేల్ అని తీసుకోమన్నాను, 1 centimeter = 5 యానిమల్స్ అని తీసుకోమన్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ వేసుకుంటే వెళ్ళాలి. 5 10 15 20 25 30 35 40 45 అలా వేసుకుంటే వెళ్తాయి. 50 55 60 65 70 అలాగే. ఈ యానిమల్ నేమ్స్ ఇక్కడేమో ఫస్ట్ వదిలేస్తారు. సెకండ్ వన్ దగ్గరేమో ఫస్ట్ అక్కడ ఏమి ఇచ్చాడంటే బేర్ ఇచ్చాడు, ఇక్కడ బేర్ రాస్తారు. మళ్ళీ ఇది వదిలేస్తారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, క్యామెల్ ఇచ్చాడు, ఇది రాస్తారు. మళ్ళీ నెక్స్ట్ వదిలేస్తారు. తర్వాత క్యాట్ ఇచ్చాడు, వదిలేస్తారు. నెక్స్ట్ ఏమో అలా 4 వచ్చినాయి. దాన్ని బట్టి హారిజాంటల్ అనమాట. అర్థమైంది కదమ్మా ఎలా చేయాలో. సో ఆ 2 చేసి పంపించండి. ఇక్కడ 2 sums హోంవర్క్ ఇచ్చాను, ఇంకోటి ఏమి ఇచ్చాను, ఇక్కడ 2 sums హోంవర్క్ ఇచ్చాను. రైట్, ఈ 4 చేసి హోంవర్క్ చేసి పంపించండి. మొత్తం అందరూ పంపించాలి, 60 members కూడా. రైట్, మీరు బతికిస్తే మీకే లాసు. ఈ క్లాస్ చెప్పేది మీ గురించి, మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి. ఓకే అమ్మా. విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద సిలబస్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ ఆన్వర్డ్స్ భవానీ మిస్ విల్ గివ్ యూ homework from the beginning of the textbook. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ నుంచి భవానీ మిస్ మీకు హోంవర్క్ ఇస్తారు. అది చేసి మీకు భవానీ మిస్కి పెడుతున్నాండి. రైట్, ఇంకొక చాప్టర్ ఏదో మధ్యలో వదిలేశారన్నారు, అది 2D గ్రాఫ్స్, 2D 3D అండ్ ఫిగర్స్ అని ఉంది. అది చాప్టర్ నెంబర్ 2D డయాగ్రామ్స్, 2 డయాగ్నల్స్, 2D అంటే 2 dimensional డయాగ్రామ్స్,
3D అంటే 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్. అది బ్రీఫ్గా చెప్పేస్తున్నాను చూడండి. ఇక్కడ 2D అది నెక్స్ట్ ఇయర్ అలా ఉంటుంది, అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 2D అంటే ఏం లేదమ్మా, మనకి నార్మల్గా చూడండి, ఇది ఒక రెక్టాంగిల్, దీనికి లెంత్ బ్రెడ్త్, అలాగే చూడండి ఇలా ఉంది, ఇది ఒక ట్రయాంగిల్, స్క్వేర్. దీస్ ఆర్ ఆల్ 2D డయాగ్రామ్స్. దీస్ ఆర్ ఆల్ 2D డయాగ్రామ్స్. 2 డైమెన్షనల్ అనమాట. లెంత్ బ్రెడ్త్ ఉంటాయి, ఓన్లీ 2 డైమెన్షన్స్ ఉంటాయి. లెంత్ బ్రెడ్త్ ఉంటాయి, దాన్ని ఏమంటారు 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని. 3Ds అంటేని మనకి చూడండి ఇక్కడ క్యూబ్, క్యూబ్ చూడండి, ఇలా చూడండి, ఇదేమో లెంత్ బ్రెడ్త్ హైట్ 3 వస్తాయన్నమాట. 3 డైమెన్షనల్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ 3 డైమెన్షన్స్ వచ్చింది. మీకు ఇలా కనిపిస్తుంది. 3D అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్గా ఓన్లీ మనకి ఒక బోర్డు మీద ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. ఇదేమో మనకు ఒక పిక్చర్ క్లియర్ ఆబ్జెక్ట్ కనిపించినట్టు కనిపిస్తుంది. అదే మనకి ఇది ఉందనుకోండి, ఇలా చూడండి, 2D కొన్ని 3 డైమెన్షనల్ ఫిగర్స్ వేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు, వీటిని 3 డైమెన్షనల్ అంటారు అనమాట. ఇది రెక్టాంగిల్, ఇది ఏంటి, ఇది క్యూబాయిడ్, ఇది క్యూబాయిడ్. నెక్స్ట్ ఏమో చూడండి సిలిండర్ అంటారు దీన్ని. మీరు ఇంటి దగ్గర చూస్తుంటారు కదా సిలిండర్, సారీ పైన కింద సర్క్యులర్ ఫేసెస్ ఉంటాయి. ఇలా మీ ఇంటి దగ్గర టిన్స్ ఉంటాయి కదా, టిన్స్, వాటర్ టిన్స్ కానీ ఇలా, దీన్ని ఏమంటారు సిలిండర్ అంటారు. ఇది కూడా 3 డైమెన్షనల్ ఫిగరే. నెక్స్ట్ చూడండి కోన్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఐస్ క్రీమ్ కోన్ చూస్తారు కదా, కోన్, దీన్ని కోన్ అంటారు. దీస్ ఆర్ ఆల్ సమ్ 3 డైమెన్షనల్ ఫిగర్స్. ఓకేనా? ఈ 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఇలాగ ఉంటేనే మనకి క్లియర్గా డయాగ్రాము ఆ వస్తువు ఎలా ఉందో అలా కనిపిస్తే దాన్ని 3 డైమెన్షనల్ అంటారు. వీటి గురించి అనమాట చాప్టర్. వీటి గురించి మనం నెక్స్ట్ ఇయర్ స్టడీ చేద్దాం, నో ప్రాబ్లం. సో with today's class we completed our syllabus. Next online class onwards, Bhavani Miss will give you homework from the beginning of the textbook. So you have to do those homeworks, send it to Bhavani Miss, right? But today's homework send to me. Okay, Amma? Bye.